హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో టమాటాలు రేటు తక్కువ ఉన్నప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. టమాటాలతో చేసిన ఈ రెసిపీ చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు. చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. దీన్ని 1 నిమిషం పాటు వేయించుకొని తర్వాత దీనిలో దాల్చిన చెక్క, ఒక చిన్న ముక్క, లవంగాయలు ఒక 5, మిరియాలు 10 నుండి 12 వరకు తీసుకోండి. వీటిని అన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటిని అన్నింటినీ కూడా దోరగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు తీసుకొని, ఫ్రెష్ కరివేపాకు తీసుకొని వేసేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కరివేపాకు అంతా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి. కరివేపాకు వేగిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా వేగలేదు, ఇంకొక నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు మనకి వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కేజీ టమాటాలు తీసుకుంటున్నాను. టమాటాలు తీసుకొని మధ్యపాటు తీసేసుకొని ఇలాగా 4 ఘాట్లలో పెట్టేసుకోండి. ఇలాగే అన్నిటికీ కూడా పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 4 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలన్నింటినీ కూడా దీంట్లో పెట్టేసుకోండి. టమాటాలు తీసుకున్నప్పుడు పండువి తీసుకోండి, పచ్చివి కాకుండా. పండువి అయితే మనకి లోపలంతా గుజ్జంతా కూడా బాగా వస్తుంది. ఉప్పు వేసాం కాబట్టి దాంతోపాటే నీరు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలానే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోండి. అడుగు ఉప్పు ఉంటుంది కాబట్టి 2 నిమిషాల్లోనే మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతే మనకి పైకి వాటర్ లాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి వాటర్ అంతా ఇలా వచ్చింది కదా. ఇంకా మనకి ఎక్కువ వాటర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పైన లేయర్ అంతా కూడా మనకి విడిపోయిన వరకు మనం వేయించుకుంటూ ఉండాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఆ చింతపండుని కూడా మనం ఉట్ట ఏమన్నా ఉంటే తీసేసుకొని దాంట్లో చింతపండు పిక్కలు ఏమన్నా ఉంటే తీసేయండి. తీసేసి ఆ చింతపండుని దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటాలో లేయర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించాలన్నమాట. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ మీదే పెట్టుకోండి, మీడియంలో కానీ. లేదంటే కనుక మనకి టమాటాలంతా కూడా మాడిపోతాయి. చూడండి వాటర్ అంతా బయటకు వచ్చి మనకి పైన లేయర్ అంతా కూడా వచ్చింది. ఒకసారి చూడండి ఇలాగ వచ్చే వరకు ఉడికించండి. ఇలా వచ్చిన తర్వాత టమాటా పైన ఉన్న లేయర్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ చింతపండు కూడా మనకు ఉడికిపోయింది. ఎక్కడ చింతపండు అనేది కూడా తెలియట్లేదు. చూడండి పైన లేయర్ అంతా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ, పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తు దాంతో కానీ ఇలాగ మెత్తగా చేసేసుకోండి. ఉడికిపోయిన తర్వాత మనకి చాలా మెత్తగా అయిపోద్ది. చింతపండు కూడా చూడండి మనకి ఎక్కడా కనిపించట్లేదు, అది కూడా మనకి మెత్తగానే అయిపోద్ది. ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. మిక్సీ గిన్నె తీసుకోండి. తీసుకొని ఆల్రెడీ వేయించుకున్నాం కదా కరివేపాకు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వీటిని అన్నింటినీ కూడా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత మెత్తగా చేసుకోవాలి, బరకగా ఉండకూడదు. మెత్తగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ పల్లి నూనె అయినా వేసుకోవచ్చు, నువ్వుల నూనె అయినా వేసుకోండి. తర్వాత దీనిలో ఒక 15 వెల్లుల్లిపాయలు తీసుకొని ఒలిచేసి వేసేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత 3-4 నిమిషాల పాటు బాగా వేయించండి. దానిలో ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1/2 స్పూను ఆవాలు వేసుకోండి. తర్వాత జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని కూడా బాగా వేయించేసుకోండి. మొత్తం అంతా వేగిన తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత పసుపు 1/2 స్పూను, తర్వాత 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. పచ్చికారం ఉంటే పచ్చికారం తీసుకొని వేసుకోండి. మసాలా కారం అసలు వేయకూడదు. ఆల్రెడీ మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి పచ్చికారం వేసుకోండి, కలర్ బాగుంటుంది. ఇక టమాటా గుజ్జు అంతా ఉంది కదా, ఈ గుజ్జునంతటిని కూడా మనం ఆల్రెడీ వేయించుకున్న కారం దానిలో వేసేసుకోండి. చూడండి మనకి మెత్తగా అయిపోవాలి. ఇలాగా మెత్తగా అయిన తర్వాత మాత్రమే వేసుకోండి. ఎక్కడ మనకి టమాటా ముక్కలు అనేది ఉండకూడదు. ఇవి వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోనట్లయితే కనుక వేసుకోండి. టమాటాలు ఉడికించే ముందే మనం 4-5 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి.
అప్పుడే మనకి టమాటాలంతా కూడా చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని, ఇప్పుడు టమాటాలో నుంచి మనకి నీరు ఉన్నది కదా, ఆ నీరంతా కూడా దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి. ఎక్కడ వాటర్ అనేది లేకుండా దగ్గరికి అయ్యే వరకు వేయించేసుకోవాలి. టమాటా పచ్చళ్ళలో మనం మసాలాలు యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది. చూడండి, ఇలాగా దగ్గరికి అయిపోవాలి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినండి. ఇది మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే బయట కూడా మనకి 10 రోజులు నిల్వ ఉంటుంది. తినేటప్పుడు మనకి వెల్లుల్లిపాయలు అన్నీ కూడా తగులుతూ ఉంటాయి, కానీ పిల్లలు అసలు తీసి పడేరు, అలానే తినేస్తారు. టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.